సో గైస్ ఇప్పుడే జూనియర్ మూవీకి వెళ్ళొచ్చా అనమాట. మూవీ గురించి మాట్లాడుకునే ముందు చిన్న టాపిక్ గురించి మాట్లాడతా. డైలీ మనం ప్రేమించే డాడీ డాడీ కానీ మమ్మీ కానీ ఒకరోజు మనని మర్చిపోతే, ఏదైనా ప్రాబ్లం వచ్చి మనని మర్చిపోతే ఊహించడానికి కొంచెం బాధగా అనిపిస్తుంది కదా. ఈ టాపిక్ ఎందుకు చెప్పా అంటే సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సినిమా గురించి మాట్లాడుకునే ముందు హీరో గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హీరో కావాలంటే అందరికి ఉన్న అపోహ ఏంటి? ప్రొడ్యూస్ అంటే డబ్బులు ఉంటే సరిపోతుంది, వాళ్ళే ప్రొడక్షన్ చేసుకొని హీరో అయిపోతాం అని 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 అనుకుంటారు కదా కొంతమంది. అందరిని అంటలేదు, కొంతమందిని. ఈ ఈ హీరో అలా వచ్చినోడు కాదు. తను కష్టపడి ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ, యాక్టింగ్ కానీ ప్రతీది 100కి 100% నేర్చుకొని 100కి 1000% ప్రజెన్స్ చేసిండు. అతనికి వచ్చిన దాంట్లో 100కి 1000% ఇచ్చిండు అనమాట. అది నాకు అనిపించింది సినిమా చూస్తున్నప్పుడు. ఏదో నార్మల్ కొత్త హీరోలాగా అనిపించలేదు. చాలా ఎక్స్పీరియన్స్ ఉండి చాలా రోజులు చాలా సినిమాలు చేసిన యాక్టర్ ఎట్లా అయితే ఈజీగా చేస్తాడో అంత ఈజీగా చేసిండు మూవీలో. చాలా అంటే చాలా నచ్చింది. ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ, యాక్టింగ్ కానీ ఫుల్ అంటే ఫుల్ పర్ఫెక్షన్. డ్యాన్స్ అయితే ఇరగదీసిండు. వైరల్ సాంగ్ బాగా ఫేమస్ అయిపోయింది కదా, అందులో మనకు 2 స్టెప్సే చూపించారు. 2 స్టెప్స్ కాదు చాలా ఉన్నాయి ఇంకా మూవీలో. చాలా అంటే చాలా ఉన్నాయి. ఫస్ట్ 2 సాంగ్స్ వస్తాయి, అంత లేవు, అంత అనిపించలేదు నాకు. టైటిల్ సాంగ్ ఒకటి ఉంటుంది, నా మధ్యలో ఒక సాంగ్ వస్తుంది, అది కొంచెం నార్మలే. డ్యాన్స్ బాగుంటుంది కానీ సాంగ్స్ అయితే నార్మలే. వైరల్ సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. శ్రీలీల గురించి మాట్లాడుకుంటే మాత్రం ఓన్లీ వైరల్ సాంగ్ కోసమే పెట్టినట్టు అనిపించింది నాకైతే. ఇంకో సాంగ్లో కూడా డ్యాన్స్ ఉంటుంది, అంతా ఉంటుంది, కానీ యాక్టింగ్ కూడా అంత ఇంపాక్ట్ అంటే అంత మెయిన్ రోల్ కాదు. సినిమాకి పోయే లైన్కి అంత ఇంపాక్ట్ అయితే లేదు. నార్మల్గానే సాంగ్స్ కోసం పెట్టినట్టు అనిపిస్తుంటుంది అనమాట. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం లాగే ఉంటుంది అక్కడక్కడ. సెకండ్ హాఫ్లో మనకి అసలైన స్టోరీలోకి వెళ్తాం అనమాట. వెళ్తుంటే మెల్లగా మునిగిపోతాం మూవీలో. క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నేనైతే ఫుల్గా కనెక్ట్ అయిపోయినా. మీరు కూడా కనెక్ట్ అవుతారు నాకు తెలిసి 100%. మంచి ఫీల్ గుడ్ మూవీ. హీరో కూడా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ట్రై చేసి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిండు. నాకైతే నచ్చింది మూవీ. మీరు కూడా ఒకసారి వెళ్ళి మూవీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది కదా నేను చెప్పింది కరెక్టా కాదా అని చెప్పేసి. మీరైతే మూవీ చూడండి, నచ్చితే కామెంట్ చేయండి. సో ఈ వీడియో ఇంత గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాకీ వాస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.